గుత్తంకాయల మసాలా కోసం ముందుగా కడాయి పెట్టుకొని శనక్కాయ గుళ్ళు వేసుకొని వేపుకుంటున్నాను. ఇందులో ఎండు కొబ్బరి వేసుకుందాం. ఎండు కొబ్బరి ముక్కలు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ధనియాలు కూడా వేస్తున్నాను, ఒక స్పూను. ఇందులోనే 2 జీడిపప్పులు కూడా వేస్తున్నాను ముక్కలు చేసి. ఇవన్నీ ఫ్రై చేసి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకుందాము. ఇలా ఫ్రై అయినాయి కదా, వీటన్నింటినీ కాసేపు ఆరబెట్టాలి. ఆరిన తర్వాత మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కారము, ఉప్పు, పసుపు వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఇలా పేస్ట్ అయిన తర్వాత ఇలా ఉప్పు నీటిలో వంకాయలు కోసి నానబెట్టాను. ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ని ఇలాగా ఇలా వంకాయల్లో కూర్చి మసాలా అంతా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకుంటా మొత్తం అన్నిటికీ ఇలాగ పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం వంకాయలకంతా ఇలా మసాలా పట్టించి పెట్టా కదా, ఇప్పుడు వీటిని కూర ఎలా వండుకోవాలో చూసుకుందాము. కడాయి పెట్టుకున్నా కదా, ఇప్పుడు ఇందులో సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో తాలింపులు వేస్తున్నా కొన్ని. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. నేను కరివేపాకు కూడా వేసాను. మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుంటున్నా. 2 టమాటాలు కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు అన్నీ బాగా మగ్గే వరకు, టమాటా మొత్తం గ్రేవీ అయ్యే వరకు మొత్తం ఫ్రై వేపుకుంటూ ఉండాలి. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇలా మొత్తం దగ్గర పడింది కదా గ్రేవీ అంతా. ఇప్పుడు ఒక్కొక్కటి వంకాయ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వంకాయ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మొత్తం ఫ్రై చేసుకోవాలి. అలాగే కారం వేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ వంకాయల్లో మసాలా వేసాయి కదా, అందుకు చూసుకొని తక్కువ వేస్తున్నాను. 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే మిగిలిన మసాలా ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకుంటున్నా. మసాలా వేసుకొని సరిపడ నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు ఇవి మొత్తం ఉడికే వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత కూర మొత్తం ఎలా చిక్కబడింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడే ఉప్పు, కారం సరిపోకపోతే వేసేసుకోవాలి. నాకు అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా. కొత్తిమీర వేసుకున్నా కదా, 2 నిమిషాల తర్వాత మొత్తం కట్టేసుకొని దించేసుకోవడమే. 2 నిమిషాల తర్వాత మొత్తం దగ్గర పడింది కూర మొత్తం దించేసుకొని సర్వ్ చేసుకోవడం అంతేనండి. చాలా ఈజీగా ఉంది. గుత్తి వంకాయ కూర రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.